ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఆలోచన లేనిదే ద్వైతము లేదు, ఆలోచన లేనిదే సృష్టి లేదు, ఆలోచన లేనిదే ఈ మాయాజీవుడికి అసలు మనుగడే లేదు. ముఖ్యంగా ఆలోచనలు, దానివల్లనే కష్టాలు, సుఖాలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. మామూలుగానే జీవుడికి మనస్సులో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ క్రోధాది అరిషడ్ వర్గాలతోటి సతమతమవుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటి ఆలోచన ఏమిటో తెలిసిన? నిద్ర నుంచి లేవంగానే ఇదిగో నేనంటే ఈ దేహము, దేహమే మొట్టమొదటి ఆలోచన. దాన్నే ఆదిశంకరులు కూడా దేహాత్మ బుద్ధి అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? రాకుండా ఉండొచ్చు కదా. ఆలోచన లేని మనస్సు అసలు ఉంటుందా? ఆలోచన లేకపోతే దాన్ని మనం మనస్సు అని కూడా అనము. ఏమనాలో కూడా తెలియదు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే. ముఖ్యంగా నేను అన్నటువంటి అహం స్ఫురణ అది ఆలోచన కాదు, అది ఎరుక. అది ఉన్నటువంటి సత్యస్థితి. దాన్నే మనం తురీయమని, పరబ్రహ్మమని, స్వర్గమని, మోక్షమని, నాహం స్థితి అని, నిరహం స్థితి అని ఎన్నో రకాలుగా ఈ మాయలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉనికి అంటే తన స్వరూపాన్ని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క అహంస్ఫురణకే ఉన్నది. దీని అర్థం ఏమిటి? ఉన్నది ఎరుక అని, లేనిది సృష్టి అని. అంతవరకు దేనికి? సృష్టిలో బహుళత్వాన్ని చూస్తున్నాడు ఈ మాయాజీవుడు. అందులో ఏ ఒక్క వస్తువైనా, దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, ఇతరులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, నదులు కావచ్చు, సాగరములు కావచ్చు, ఖండాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, సూర్య చంద్రాదులు కావచ్చు, ఇవన్నీ కూడా నీ ఆలోచనలే తప్ప మరి అక్కడ నిజంగా అవి ఉన్నట్లు నీకు చెప్పటం లేదు కదా. ఇంతకీ నీవెవరివి? అది కనుక తేలిపోతే నీకు ఏ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ దేహం పుట్టుక, నీ పుట్టుక అనుకుంటున్నావు ఈ మాయలో.
కర్మలు అంటావు, జన్మ అంటావు, కర్తృత్వం అంటావు, భోక్తృత్వం అంటావు, పూర్వజన్మలు అంటావు, ఉత్తర జన్మలు అంటావు. చాలా విచిత్రమైనటువంటి స్థితి ఉన్నది. సత్యము చూడబోతే ఈ అహంకారానికి అందదు. ఇది తలపుల మూట సుమ. మనస్సన్న, అహంకారమన్న, వ్యక్తిత్వమన్న, పరిమితత్వమన్న, జీవభావనన్న అంతా మాయలో ఒకటే. ఇది ఉన్నదేమో చూడు. దేహం ఎప్పుడైనా పొరపాటునైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందే? లేదు కదా. నీవు చెబుతున్నావు, ఈ దేహం నాది, ఈ తల్లిదండ్రులు నా వాళ్ళు, ఈ కుటుంబం నాది, ఈ సంసారము నాది అంటూ జగత్తులో నీవు ఉన్నావని, సంసారంలో నీవు ఉన్నావని వాపోతున్నావే. ఇదంతా ఏమిటి? నీ ఆలోచన కాక? ఒకవేళ ఇది నిజంగానే ఉండి ఉంటే నీవు కలగనే సమయంలో, నిద్రించే సమయంలో ఈ జగత్తేమైంది, దేహమేమైంది, సంసారం ఏమైంది, ఇతరులు ఏమైనారు, వారు కూడా నీతో పాటు ఉండాలి కదా. అటువంటిది ఏది జరగటం లేదే మరి. ఎందుకని? కారణం ఏంటి? అవి పూర్తిగా ఆలోచనలు కాబట్టి. నీకు కష్టాలు దేని వల్లనో తెలుసునా? నీవనుకునే ఆలోచన వల్లనే. కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, భేదము ఒకటి కాదు. నీకు ఇతరులకి భేదాన్ని చూస్తావు, వారిలో వారికి భేదాన్ని చూస్తావు. ఈ భేద దృష్టికి కారణం ఇదిగో ఈ తలపులు, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము. తీరా నీవు చూడబోతే అట్టి నేను లేదు అసలు. ఆది నుంచి ఈ అహంకారము పూర్తిగా తృణీకరించబడింది. ఉనికి లేనిది ఉన్నట్టుగా నిన్ను బాధిస్తూ ఉంటుంది. దేహం పుట్టుకని పుట్టుక అనుకుంటుంది. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంటావు, ఆలోచన లేనప్పుడు అదృశ్యమైపోతూ ఉంటావు. మరి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? పరోక్ష జ్ఞానము. ఆభాస కాంతిలో మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ, వీటి ద్వారా నీవు ప్రపంచాన్ని దర్శిస్తున్నావు. ఒక కళలో చూచినట్లు చూస్తున్నావు. కానీ ఇది కళ అన్న భావన, ఇది అసత్యమన్న భావన పొర్రపాటున కూడా ఈ దేహత్వ బుద్ధిలో ఉన్న మాయానేనికి కలగటం లేదు. అందుకనే మహర్షి ఏమంటున్నారు? ఈ తలపులతో తగితెంపులు తెచ్చుకో. అది ఎంతైనా అవసరం. ఎలా తెలుసుకోవాలి, ఎలా తెంచుకోవాలి? ఒకటే మార్గం, అదే విచారం.
తీవ్ర వైరాగ్యముతో నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, 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 ఉనికి లేనిది, ఉనికి లేనిది, ఉనికి లేనిది, స్వయం ప్రకాశము లేనిది, ఊహాజనితము. నీకు ఆలోచన వచ్చినప్పుడే అవి కనపడుతున్నాయి కదా. ఆలోచన వస్తేనే ప్రదేశాలు, ఆలోచన వస్తేనే ఇతరులు, ఆలోచన వస్తేనే సంసారము, ఆలోచన వస్తేనే జగత్తు. లేకపోతే అవి ఉన్నట్టా లే. రమణ మహర్షుల వారు ఆలోచన మూలానికి వెళ్ళమంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి ఆలోచనలు పుడుతున్నాయో చూడు. అదే విషయాన్ని కావ్యకంఠ గణపతి ముని గారు అడిగినప్పుడు, నేను సర్వశాస్త్రాలు చదివాను, ఎన్నో విషయాలు గ్రహించాను, అయినా కానీ నేను అశాంతితో ఉన్నానన్నప్పుడు, నేనంటున్నావే, ఆ నేను మూలానికి వెళ్ళి నిలిచి ఉండు, నీకు శాంతి కలుగుతుంది అంటూ కావ్యకంఠ గణపతి ముని కూడా ఎవరైతే రమణ మహర్షుల వారిని అటువంటి పేరుతో సంబోధించారో, మహర్షుల వారు వారిని నాయన అంటూ పిలిచేవారు. సరే, ఇవి ఎందుకు చెబుతున్నారు అంటే, ఎవరికి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అహంకార మూలము, ఆలోచన మూలము వెతికి లోపల నీవు శిస్తురడవై ఉండు అని చెప్పటానికి. ఏదీ కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. నేను ఉన్నానన్న జ్ఞానమే నీ సహజత్వము. ఆలోచన కాదు, పరిమితత్వము కాదు. అసలు జీవుడే లేడు, సృష్టే లేదు, ఉన్నది ఎరుక మాత్రమే అని చెప్పటానికి ఇన్ని రకాలుగా చెప్పటం జరిగింది మహర్షుల వారు. కనుక ఈ ఆలోచనలతోటి నీవు తెగదింపులు చేసుకోవటం ఎంతైనా అవసరమని ఎందుకు చెబుతున్నారు? నిన్ను నీ మూలం నుంచి దూరంగా తీసుకువెళ్ళేది నీ ఆలోచన. ఆలోచన రహిత స్థితిలో నీకు వద్దన్నా నీవు మూలంలోనే ఉంటావు. అది సత్యము. ఏదీ కొత్తగా రాదు. ఆలోచన లేని మనస్సు మరి ఆత్మే కదా. నేను ఉన్నానన్న ఎరుక ఆలోచన కాదది, అది ఎగ్జిస్టెన్స్, ఉన్న సత్యము. ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నది అన్నప్పుడు నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ మాయ, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలే తప్ప మరొకటి కాదు. అందుకని ఉపదేశ సారంలో ఏమని చెబుతున్నారు? 30 శ్లోకాలలో చెప్పింది ఒకటే మాట, భావశూన్య సద్భావ సుస్థితి. ఎప్పుడైతే నీవు భావశూన్యంలో ఉంటావో, భావాతీతమైనటువంటి నీ సహజ స్థితి దానంతటదే ప్రకాశిస్తూ ఉంటుంది అన్న సంగతిని పలుమార్లు చెప్పటం జరిగింది. కనుక నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వము. నీటికి శీతల ధర్మంలాగా, వాయువుకి చంచల ధర్మంలాగా, అగ్నికి దహించే ధర్మంలాగా, మరి మాయాజీవుడి యొక్క ధర్మము ఆత్మే ధర్మము.
అహంస్ఫురణే ధర్మము, అదే సహజత్వము అని చెప్పటం. కాబట్టి నీ లక్ష్యము నీవుగా ఉన్నావు ఆల్రెడీ. ఇదిగో ఈ ఆలోచనలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, కోరికల వల్ల నీవు నీ మూలం నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంటావు. అది కుదరదు, రాలేవు. ఒక నీడ వస్తువును వదిలి ఉంటుందా? ఉండదు కదా. అటువంటిదే ఈ మాయాని. మంచిది, మౌనమే నీ ఉనికి. తలపుల వల్లే అన్ని కష్టాలు, తలపులతో తెగతెంపులు ఎంతైనా అవసరం, ఆలోచన మూలంలో ఉనికిగా ఉండుటే లక్ష్యం. చెప్పమ్మా, తలుపులు అంటే ఏమిటో చెప్పండి. తలపుల ఆలోచనలు గురువుగారు. ఆలోచనలను చూసినప్పుడు జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో ఉండే విషయాలు జాగ్రత్తావస్థకి దాని ప్రభావం ఏమి ఉండవు. అలాగే జాగ్రత్తావస్థలో ఉండే విషయాలు వచ్చేసి స్వప్నావస్థలో ప్రభావం ఏమి చూపదు. అంటే ఈ ఆలోచనలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అంటే మన విషయాన్ని మనసులో చూసుకుంటే ప్రతి క్షణానికి మారిపోయే ఈ ఆలోచనలు ఏవి అని పరిశీలిస్తేనక అక్కడ ఏమి ఉండదు అనమాట, ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని అది ఎవరు అని చెప్పేసి గుర్తించడమే గురువు. ఎవరు గుర్తించాలి? ఈ జీవుడు గుర్తించాలి గురువు గారు. ఇంపాసిబుల్. గురువు గారు. పాము గుర్తించగలదా తాడు ఒకటి ఉన్నదని? గుర్తించలేదు. మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఇక్కడ మనం ఆలోచించేవాడు, థింకరు, థాట్స్ ఉన్నాయని అనుకుంటున్నాం. తీరా చూడపోతే ఆలోచనలకి స్వరూపం లేదు, అవును గురువు గారు. థింకర్కి ఉనికి లేదు. ఇది నా ఆలోచన, నాది నాది అంటున్నాడుగా. అవును గురువు గారు. నాది అనే వాడికి ఉనికి లేదు, ఆలోచనకి రూపం లేదు. అవును గురువు గారు. ఎట్లా, ఏ విధంగా మనం దీన్ని పరిష్కరించుకోగలం? ఏమైనా రవి? గురువు గారు చెప్పునా? అంటే మొట్టమొదటి అసలు ఆలోచనే దేహాత్మ బుద్ధి అనే ఆలోచనే గురువు గారు. నేను దేహం అనే ఒక్క ఆలోచనే ఇంకా కారణం అవుతుంది అన్నిటికీ. నిజమే. ఈ ఆలోచనలు ఎవరికి? దేహానికే, ఆత్మకే, జగత్తుకే? దేనికి ఆలోచన? ఎవరికి ఆలోచన? దేహానికైతే కాదు గురువు గారు, జగత్తుకి సంబంధం లేదు, ఆత్మకి ఇంకా చెప్పవసరం లేదు. అవును. ఆత్మ మరి ఎవరికి? అంటే నేను దేహం అనుకునేవాడు అక్కడ ఆలోచన. నేనంటే దేహం అనుకునే వాడికే ఇవన్నీ. కరెక్ట్. నేనంటే దేహము అనేవాడు ఉన్నాడా? వాడైతే జాగ్రత్త అవస్థలు, 3 అవస్థల్లోనూ రకరకాలుగా ఉన్నాడు గురువు గారు. అంటే ఉంటామంటే మాయలో ఉన్నాడు. నిజంగా ఉంటే వాడిని నష్టపరచవచ్చు, లేని వాడిని ఏ విధంగా నష్టపరుస్తాం? అంటే పాము భయం కలిగింది కదా, తాడుకి సంబంధం లేదు పాము ఉన్నట్టు, కానీ పాము భయం కలిగిన వాడికి నష్టపరుచుకోవాలి ఆ భయం. ఇప్పుడు కూడా బంధ భయము, మృత్యు భయము, జనన మరణ భయాలు ఉన్నాయిగా నీకు. అవునవును. కాబట్టి ఇటువంటి భయానికి కారణం దేనికి వచ్చింది భయం?
అది నిజంగా ఉంటే భయపడచ్చు. పాము నిజంగా ఉంటే భయపడవచ్చు. విచారిస్తే పాము లేదు, వాడికి ఎవరు భయపడరు. మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే చీకట్లో చూశాడు చెప్పనా? కాబట్టి వాడికి ఆ భయం కలిగింది. అదే వెలుతురులో వస్తే ఆ భయం ఉండదుగా వాడికి. చీకటి వల్ల నిజమే, ఆ భయం ఏర్పడింది. కరెక్ట్. ఇక్కడ ఆకాశ కాంతిలో చీకట్లో ఉన్నాడని అనుకుంటాం. ఆ ఉన్నది ఎవరు? అది తెలిపోవాలిగా. ఎట్లా, ఏ విధంగా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవాలి? ఎవరికి వారే పరిష్కరించుకోవాలి. ఎవరు కూడా ఈ పరిష్కారం అనేది మీకు అందించరు. అట్లా చేయాల్సి వస్తుంది. విచారం చేయాలి గురువు గారు. అంటే ఇది ఈ భయం ఎందుకు కలిగిందని విచారం చేస్తే మనకు అసలు ముందు అసలు అసలు ఆ రూట్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చేమో. అంటే ఇది నేను నాకు కలిగిందంటే అక్కడ మళ్ళీ నా దేహం కలిగిందా, అయితే నేను దేహాన్ని అలా ఒక్కొక్క వెనక్కి వెళ్ళి విచారం చేస్తే అక్కడ మనము కొంత అవగాహన పెంచుకోవచ్చు అంతవరకు. విచారం చేసిన కొద్దీ ఈ అహంకారము కష్టమవుతుందా? నాకు కావట్లేదు గురువు గారు. మరి విచార ఫలితం ఏంటి? విచారించమన్నారు, బాగానే ఉంది. ముందేమో చూడు, విచారించు, ఇది తల్ల కిందగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఆత్మ ప్రకాశాన్ని విచారంతో ప్రకాశింపచేయగలవా? ఆన్సర్ ప్రతి ఒక్కరికి తెలుసు. దేహం అనిత్యమని, జనన మరణాలు దానికి ఉన్నాయని, జగత్తు కనబడిపోతుందని, శాశ్వతంగా ఎవరు ఇక్కడ లేరని, పుట్టుక మరణంతోనే అండని అన్నీ తెలుసు. మరి ఏ విధంగా తన స్వరూపాన్ని తెలుసుకోగలంటే ఉండగలడు అని. ఇప్పుడు ఏమైనా ఆత్మని విడిచి ఉన్నాడా? లేదు కదా. ఆత్మతోనే ఉన్నాడు, ఆత్మగానే ఉన్నాడు, తెలియకుండా ఉన్నాడు. పాయింట్. ఒకసారి పూర్తిగా చదువు. తలపుల వల్లే అన్ని కష్టాలు, కరెక్ట్. తలపులతో తెగతెంపులు ఎంతైనా అవసరం. ఎలా చేస్తావు? చెప్పడం బాగానే ఉంది. ఎవరికైనా బాగా బీపీ ఉంటే ఏమంటారు? ఆలోచన పెట్టుకోవద్దు, బీపీ తగ్గిపోతుంది అంటాడు. ఆలోచన లేకపోతే బీపీ ఉంటుంది. ఎలా చెయ్యాలి? తలపులకు తెగదెంపులు ఎలా చేస్తావు? కనీసం ఆ పనైనా చేయాలిగా. తలపుల వెంట వెళ్లకుండా నీవు ఎందుకు ఉండటం లేదు? నిశ్చలంగా ఉండు. ఆత్మ సంగతి పక్కకి పెడతాం కలిసి. నిన్ను బంధించేది, బాధించేది నీ ఆలోచన లేదు. ప్రపంచంలో ఆలోచనలు అక్కడ లేవు. సో వీటితో తెగదెంపులు ఎలా చేసుకుంటాం? దట్స్ అ వైటల్ పాయింట్. తెగతెంపులు చేస్తే మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంటుంది గురువు గారు. తెగదెంపులు చేస్తూ అంటే ఒకటి పోతే ఇంకోటి పట్టుకోమని కాదు. అసలు ఆలోచనే తల ఎత్తకుండా, గతాన్ని స్మరించకుండా, భవిష్యత్తును ఊహించకుండా, ఆలోచనల వెంట వెళ్లకుండా ఏ విధంగా ఉండాలి?
ముఖ్యంగా నిద్ర లేవంగానే నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, స్వప్న తుల్యము అనే ఒక తలపు ఉండాలి నీకు. అది తలపే. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకో ముళ్ళు తీసుకుని ఆ ముళ్ళుని పారేసి ఈ రెండు బయట పారేస్తావు. చూసినట్టు ఒక తలపుతో ఏదైతే బంధాన్ని కలిగిస్తుందో ఇంకో తలపుతో వైరాగ్యముతో బంధరహితుడమై నిలిచి ఉండటానికి అవకాశం ఉంది. వాటంతటవి పోవు నాయన. నీవు తలపుల వెంట, ఆలోచన వెంట పరిగెడుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి, ఇందాక చెప్పావుగా. కాబట్టి వాటిని ఎలా మనం వదిలించుకోవాలి అనేది ఇక్కడ వైటల్ పాయింట్. ఆత్మ సంగతి మాట్లాడటం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను ఉన్నాననేది ఆత్మస్థితి. అది ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీవు తలపుల వెంట, గతం వెంట, భవిష్యత్తు వెంట, బంధాలతోటి పరిగెడుతున్నావుగా. పొరపాటునైనా ఇది అసత్యమన్న భావన నీకు కలగటం లేదు. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇది నేను చెయ్యాలి, ఇది నాకు కర్తృత్వము, ఇది నాది అనుకుంటూ వీటి వెంట పరిగెడుతున్నావే తప్ప క్షణకాలము కూడా నీవు విచారం చెయ్యలేకపోతున్నావు. కాబట్టి ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఏది లేదు. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియకపోవచ్చు, ఓకే. తలపులు తెలుసు కదా, ఆలోచనలు వస్తున్నాయి, పరిగెడుతున్నావు, కర్మలు ఆచరిస్తున్నావు, కర్మ ఫలితాలు పొందుతున్నావు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు. వీటిని అరికట్టితేనే తప్ప నీకు ముక్తి గాని, మోక్షము గాని, సుఖము గాని లేదు. అక్కడ నీ స్వరూపమే, నీ సహజత్వము, జ్ఞానమయము, అనంతము, శాంతియుతము. ఆ విషయాన్ని ఇతరులు బాగా తెలుసు. కానీ వీటిని ఎలా వదిలించుకోవాలి? ఎందుకు వస్తున్నాయి నీకు తాలపులు? ఎందుకు దాని వెంట పరిగెడుతున్నావు నీకు? అది నువ్వు విచారించాలి. బట్ వేరే అలా మార్గం చేసినా లేదు. కూడా ఉండదు కదా గురుగారు. ఇప్పుడు నేను తలపుల జోలికి వెళ్ళను అని ఒక మనసులో అనుకొని నేను తలపు జోలికి వెళ్ళను అని చెప్పేసి ఒక భీష్మించుకొని కూర్చుంటేనాక ఒక మహా అంటే మూడు సెకండ్స్ అంతా గురుగారు, 3 seconds 4 seconds మళ్ళా వెంటనే వచ్చేస్తాయి. అది పోవటానికి ఏం చేస్తున్నావు? తలపులు పోవటానికి ఏం చేస్తున్నావు? తలపులు రాకుండా ఉండటానికి ఏం చేస్తున్నావు? ఇప్పుడు బాడీలో జ్వరం వచ్చింది, పారాసిటమాల్ వేసుకుంటావు. ఒళ్ళు నొప్పులుగా ఉంది, ఇంకేదో మందు వేసుకుంటావు. ఆకలిగా ఉంది, తింటావు. తలపులు రాకుండా ఉండటానికి ఏం చేస్తావు? మా రెండు ఆలోచనలే తల్లి. 2 ఆలోచనలు గురుగారు. ఆ, నేను తలపుల జోలికి పోను అని అనుకోవడం కూడా ఒక ఆలోచనే. పోను అంటానికి దానికి ఇంకో ఆలంబన ఇస్తే కదా, అసత్యం అని తెలిస్తేనే కదా. ఇప్పుడు ఆలోచన వచ్చింది, పరిగెత్తాము, సరే పరిగెత్తు. ఇది అసత్యం అన్న భావన కలగటం లేదుగా నీకు. కాబట్టి అవిచారం వల్ల నీకు ఆలోచనలు వస్తుంది. విచారించటం లేదు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్, దేర్ ఆర్ అదర్స్. అంతేకాదు, ఈ దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావు. అసలు దేహానికి నీకు సంబంధం లేదు.
పోనీ ఆలోచన స్వరూపమైన ఉందే పరిశీలించు. దాని స్వరూపం లేదు, ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు. ఆలోచనకి రూపం లేదు, ఉమ్, మరి ఆలోచించే వాడికి ఉనికి లేదు. ఉనికి లేదు. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుంది. ఆ గురువుగారు. అయినప్పటికీ దేహాదులని పట్టుకుని వేళ్లాడుతూ ఉమ్, ఇది సత్యము సత్యము అని అనుకుంటున్నావా లేదా? అవును గురు. ఉమ్, ముఖ్యంగా గతంలో చెప్పినట్టు ఇదంతా అనిత్యం అని తెలుసు. ఎందుకని మీ కళ్ళ ముందే పుడుతున్నారు, పోతున్నారు. ఉమ్, ఈ దేహం కూడా చెప్పకుండా ఎగిరిపోతుంది. ఉమ్, ఇది తెలిసి ఉండి కూడా మేము భ్రమలో ఎందుకు పడతాం? అందరికీ తెలుసు అవును గురు. ఇది అనిత్యము. ఉమ్, ఈ రోజు కనిపించిన వాళ్ళు రేపు కనపట్టదు. చెప్పా, ఆ గురువుగారు. ఈ రోజు ఉన్నటువంటి దేహస్థితి రేపు లేదు. ఉమ్, దేహము మారుతుంది, పరిణామశీలత కలిగి మార్పు చెందుతూ ఉంది. మార్పు చెందుతుంది. ఉమ్, పుట్టినప్పుడు ఇట్లా లేవు, పెరుగుతూ అవును. పెరుగుతూ ఉన్నావు. ఉమ్, తర్వాత ఇది అదృశ్యమైపోతుంది. ఎప్పుడు రాలిపోతుందో మనకి తెలియదు. ఉమ్, కానీ ఈ దేహం ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు. ఆ ఉన్న స్థితిలో ఉండటానికి ఇది ఇలా కనపడుతుంది, అంతకంటే ఏం లేదు. దీని ప్రయోజనం, సృష్టి ప్రయోజనం, మాయా నేను ప్రయోజనం నీవు నీవుగా ఉండటానికి. ఉమ్, ఏమ్మా? ఆ గురువుగారు. ఇది అసత్యం, ఇది అసత్యం. ఉమ్, ఇది అసత్యమైన అనిత్యమైన ఆత్మని విడిచిలేదు. ఒక బంగారం ఆభరణం బంగారాన్ని విడిచిలేనట్టు ఉమ్, పాము అసత్యమైన తాడుని విడిచిలేదు. వెండి అసత్యమైన ముత్యపు చెప్పని విడిచిలేదు. ఇక్కడ కూడా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అసత్యములైన ఆత్మని విడిచిలేదు. ఉమ్, మూలాన్ని నీవు తెలుసుకోవటం కాదమ్మా, ఉమ్, ఇది అసత్యమని గుర్తించి ఊరక ఉంది అంతవరకు. ఉమ్, సత్యం అనుకుంటూ ఆందోళన చెందుతున్నారు. నిజంగా ఉన్నదని కలలో భ్రమిస్తూ అక్కడ నువ్వు బంధాలు ఏర్పరచుకుంటున్నావు. అందుకని విచారం. ఇవాళ ఒక స్టేటస్ లో పెట్టాను, చూసే ఉంటారు. ఆ గురువుగారు. మనస్సే చస్తూ పుడుతూ ఉంటుంది. గుర్తుంది. అవును. మోస్ట్ ఇంపార్టెంట్. అది యోగ వాసిష్టంలో ఉమ్, వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పిన మాటకు. ఉమ్, 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 ఏమ్మా? ఆ గురువుగారు. తీరా కానీ మీరు విచారిస్తే ఇందాక చెప్పింది అంటే మా మూలంలో ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు చెయ్యి లేదు అని అంటేనాక మనకు క్లియర్ గా తెలుస్తుంది గురుగారు. ఇది చెయ్యి లేదా అని అంటేనాక చెయ్యి ఉంది క్లియర్ గా తెలుస్తా ఉంది. అలాగే మూలంలో ఉండి నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటే అది తెలియట్లేదు కదా. మూలం ఎందుకు ద్వారా తెలియటం జరుగుతుంది. లేదు? ఎందుకు తెలియటం లేదు? నీ ఆలోచన అడ్డుగా ఉంది కాబట్టి. అడ్డుగా వస్తా ఉంది అంటున్నా. నీ దేహాత్మ బుద్ధి అడ్డుగా ఉంది. నీ ప్రయత్నం అడ్డుగా ఉంది కాబట్టి తెలియటం. ఇప్పుడు ఒక అర్థం ఉంది, అర్థం మీద ధూళి పడింది, నీ మొహం సరిగా కనపడటం లేదు. నువ్వు ఏం చేస్తావు? ఫేస్ వాష్ చేసుకునే ప్రయోజనం లేదు. అర్థం శుభ్రపరుస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే అడ్డు ఏది ఉందో అది తొలగిస్తున్నావు, అంతవరకే. ఇక్కడ నీ ఆలోచనే నీకు అడ్డు. రెండు నేనులు లేవు. ఏ నేనైతే ఉందో అదే ఈ విధంగా కనపడుతుంది. ఏ తాడైతే ఉందో అవుగా కనపడుతుంది. ఏ అహంస్ఫురణైతే ఉందో అది జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా ఈ మాయా నేనుకు కనపడుతుంది. ఆత్మలో మళ్ళీ ఏది లేదమ్మా.
ఉమ్, అద్దంలో ప్రతిబింబాలు లేవు, ఉమ్, స్పష్టంగా ఉంది. ఉమ్, ఆత్మస్థితిలో తురీయంలో నీ ఉమ్, సత్య స్థితిలో సృష్టి లేదు. ఎందుకని? సృష్టిని చూసేవాడు లేడు అక్కడ. ఉమ్, దాని అర్థం ఏంటి? ఆత్మగా ఉన్న నేనే కర్తృభావంతో మాయలో బయటికి వచ్చి దేహాత్మబుద్ధితో జగత్తును చూస్తూ ఉంది. చూస్తున్నాను. ఉమ్, కానీ నిజంగా ఆత్మ ఏమన్నంత ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడైందా? అది లేదు. ఉమ్, సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఉమ్, ప్రయత్నం చేస్తే చాలు. ఉమ్, ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం, ఆలోచనకి మధ్యలో ఆత్మే ఉంటుంది. అదే. ఎందుకని? ఆలోచించినప్పుడు నీవు మూలాన్ని వదిలిపెట్టవు, మూలంతోనే ఆలోచిస్తావు, ఉమ్, జ్ఞానంతోనే ఆలోచిస్తావు. గురుగారు. ఉమ్, మరి కాసేపు నిద్రపోతే ఉమ్, దేహస్ఫురణ ఏమైంది? జగత్ ఏమైంది? నీ బాధ్యతలు ఏమైనాయి? చూడు, ఉమ్, ఏమీ లేవు కదా. గురుగారు. ఉమ్. ఏమ్మా ఏమ్మా సరోజ, ఏమన్నా ఉందా? అంటే గురువుగారు ఆలోచన వస్తేనే బయటది కనిపిస్తుంది. ఆలోచన లేకుండా ఉంటే నేనుగానే ఉంటాను. ఒకవేళ ఉంటాను కాదు. ఆలోచన వచ్చింది, అసలు ఆలోచన అనేది ఉందా అని విచారం చేయొచ్చు కదా గురువుగారు. చేస్తే అది పోతుంది కదా. ఎలా పోతుంది? ఆలోచన సత్యమేనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే. సరే, తీసుకున్నావు, ఇది అసత్యము అని తేల్చింది, అహంకారం మిగిలే ఉందిగా. తెలియడం అనేది మూలం అక్కడ అహంకారం మిగిలి ఉండబంటి. ఉండకూడదు. అహంకారము బుద్ధిరాహిత్యమై ఎగిరిపోవాలి. అది గుర్తించకూడదు దాన్ని. దాన్ని కాదు, సత్య అసత్యములకు అతీతంగా ఉంటుందప్ప. న్యాయ అన్యాయాలకు అతీతంగా ఉంటుంది, చీకటి వెలుగులకు అతీతంగా ఉంటుంది. ఇది ఉన్నది లేదు అని రెండు గుర్తిస్తున్నావు నీవు. అవునండి, అవును, కరెక్ట్. ఉన్నది లేదు అనే దానికి అతీతంగా ఉంటుంది ఈ సహజ. కాబట్టి వృత్తిరాహిత్యమైన మనస్సు అనుగ్రహము చేత ఆత్మగా ప్రకాశిస్తుంది. అంతవరకు. అంటే ఆలోచన అసలు విచారిస్తే అక్కడ ఆగిపోవాలి, దానికి సమాధానం ఉండకూడదు. సమాధానం ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా సమాధానం లేదు. ఎందుకని? నీవు పాము ఉందేమో చూడబోతున్నావు. అవునండి, పాము ప్లేస్ లోనే తాడు కనపడింది కాబట్టి గొడవ లేదు, అర్థమైపోయింది. అవును. ఇక్కడ కూడా చూచే నేను మాయలో చూడకపోతే అది మూలానికి వెళ్ళిపోతుంది. మూలానికి వెళ్ళినప్పుడు అది ఇంక దేన్ని చూడదు, తను తానే చూసుకుంటుంది. అదే రియలైజేషన్. ఇప్పుడు గాట్ ఇట్, అర్థమైంది గురువు. ఇక్కడ ఏ సాపేక్ష జ్ఞానం అయితే ఈ మాయా నేను మసక చీకట్లో దేహము, సంసారము, జననము, మరణము, ఇతరులు వీటిని చూస్తూ ఉన్నదో, వీటిని గ్రహించినప్పుడు ఆ చిత్తు పదార్థం, చిత్తు పోర్షన్ ఏదైతే ఉందో అవునండి, అది మూలానికి వెళ్ళిపోతుంది. ఓకే. ఏ ఆధారం ఉందో దానికి వెళ్ళిపోతుంది. అక్కడికి పోతున్న కొద్దీ దేహము ప్రపంచంతో డీలింగ్ అయిపోతుంది. అది పోవటము ఎలాగైతే నువ్వు తాడు అని గుర్తించటము, ఇక్కడ అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించటము ఏకకాలంలో జరుగుతుంది. మహర్షి విషయంలో మరణానుభూతి అంటూ చెప్పుకొచ్చాను. సరే, మరణ అనుభూతి దేనికి? అహంకారం ఎగిరిపోయింది.
వెళ్ళిపోవడానికి. దేహం పోవటము, దేహాత్మ బుద్ధి నశించటము, ఉన్నానన్న ఎరుక ప్రకాశించటము ఏకకాలంలో జరిగింది. అవునండి. అందుకని చెప్పారు, నేను ఉన్నానన్నది చాలా పటిష్టంగా ఉన్నది, అహం స్ఫురణ అని. అట్లా అంటే గురుగారు ఇక్కడ మీరు చిత్త అంశాన్ని చెప్పినప్పుడు ప్రతి విషయానికి జ్ఞానం ఉంటుంది. ఆ ప్రతి విషయానికి ఉండే జ్ఞానాన్ని అంటే విషయాలను వదిలేసి జ్ఞానాన్ని మటుకు గుర్తించుకుంటా పోతే, ఆ చిత్త అంశాన్ని పరిగణించుకుంటా పోతే అదేనా గురుగారు మీరు చెప్పేది? అంతేగా. జ్ఞానం అంటే ఏమిటి? వృత్తి జ్ఞానము, వస్తు జ్ఞానం కాదు ఇక్కడ. అదే గురుగారు, విషయాలను వదిలేసి ఏ జ్ఞానంతో అయితే నీవు గుర్తిస్తున్నావు, గుర్తించటం మానేసి ఈ మాయా నేనుగాని మూలానికి వెళ్ళిపోతావు. అంటే గుర్తించనప్పుడు ఈ నేను ఉన్నట్టుండి అంతమైపోతుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, తాడే పావులా అనిపించినట్టు. ఇది ఎప్పుడైతే అన్యత్వాన్ని చూడదో ఇన్స్టంటేనియస్ గా తనకు తాను ప్రకాశిస్తుంది. కనెక్షన్ ఉండదు రెండింటి. అహంకారంతో ఆత్మని తెలుసుకో. ఇది వృత్తిరాహిత్యం అవటము, స్వరూప జ్ఞాన ప్రకాశము ఏకకాలంలో ఉంటుందమ్మా. ఎందుకని? విషయాల ప్రతి విషయము ఆలోచించుకుని చూసినప్పుడు, గమనించినప్పుడు, ప్రతిదీ గమనించుకుంటా పోతే చూసినప్పుడు, తెలియబడుతున్నప్పుడు కూడా ఏదైనా కానీ దాంట్లో ఉండే విషయాలను వదిలేసి దాంట్లో ఉండే చిత్తు అంశాన్ని తీసుకుంటూ పోవడము, అది తీసుకోకల్లా విడిగా తీసుకోకల్లా. చూచేది చూడకపోతే ఆ జ్ఞానమే అనంతంగా ప్రకాశిస్తుంది. ఇక్కడ ఆత్మ వేరు, అహంకారం వేరు అట్లా ఉండదు. వ్యక్తిత్వం వేరు, అహంస్మరణ వేరు అట్లా ఉండదు. వ్యక్తిత్వం ఉన్నది అంటే ఆత్మతో కూడుకుని ఉంటుందట. ఆభరణం ఉన్నది అంటే బంగారంతో కలిసి ఉంటుంది. కంసాలి వాడు ఏం చేస్తాడు? రాయి మీద రుద్దినప్పుడు బంగారంలో ఉన్నటువంటి ఆ క్యారెట్స్ కనపడతాయి ఇక్కడ. అప్పుడు ఇది బంగారం అంటాడు. వస్తువునే చూస్తాడు, వస్తువుని కూడా కరిగించక్కర్లే. రాయి పెట్టి గీసినప్పుడు అక్కడ ఒక రకమైన కలర్ ఏర్పడుతుంది. ఆ కలర్ ని బట్టి ఇది బంగారము, ఇది ఇన్ని క్యారెట్స్ అని చెప్తాడు కదా. ఇక్కడ కూడా అమ్మా ఇది మాయే కావచ్చు, కానీ దీనికి ఆధారము జ్ఞానం. ఇది సాపేక్షమే కావచ్చు, సాపేక్షానికి ఆధారము ఆత్మజ్ఞానం. అది పాయింట్. సమస్య ఎక్కడ వస్తుంది? దేహాత్మ బుద్ధి పట్టుకుని ఆత్మ తెలుసుకోవాలంటే కుదరదు. ఇది ఇక్కడ డీలింగ్ అయిపోవాలి నువ్వు. ఏ జ్ఞానముతో అయితే నీవు అన్యత్వాన్ని చూస్తున్నావు, ఆ చూచే నేను దేనిని చూడకపోతే అది ఆటోమేటిక్ గా మూలానికి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తనకు తాను చూస్తుంది. అదే రియలైజేషన్. రియలైజేషన్ ఆత్మకి, జీవుడికి కాదు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను, బాగా గమనించు. ఒక చోట పొగ వస్తుంది, నిప్పెక్కడుందో తెలియదు నీకు. పొగని ఆధారంగా వెళుతూ ఉంటాము. ఈ అహంకారం అనేది ఒక పొగ లాంటిది. పొగకి ఆధారంగా వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ నీకు తగలబడుతున్న మంట కనపడింది. అట్లా పడింది.
మనకు తెలుగులో సామెత ఉంది, నిప్పు లేనిదే పొగలేదు, అవ్వలేను. ఆ గురుగారు. ఉమ్, బంగారం లేనిది ఆభరణము లేదు, ఉమ్, ఉమ్, సత్యమైన ఆత్మ లేనిదే మాయ లేదు. ఉమ్, ఒక స్టేజ్ లో మహర్షి ఏమన్నారు, ఉమ్, ది మాయా ఇస్ ది రియాలిటీ అన్నాడు. ఉమ్, ఎందుకని? మీకు ఇక్కడ అంతా సత్యంగా కనపడుతూ ఉంది, అవును గురుగారు. ఉమ్, ఆభరణం సత్యంగా కనపడటంలే, బంగారం అవును ఉంది కాబట్టి. అవును అవును. దేహం సత్యము, కష్ట ఉమ్, సుఖాలు సత్యము, బంధాలు సత్యము, జగత్తు సత్యము, ప్రదేశాలు చాలా సాలిడ్గా కనపడుతున్నాయి. అవును గురుగారు. అవును. కారణం ఆత్మ సత్యము కాబట్టి, ఉమ్, క్యాన్వాస్ సత్యం కాబట్టి దాని మీద వేసిన బొమ్మ కూడా సత్యం. సత్యంగా కనపడుతుంది. అది పాయింట్. ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. అంటే గురుగారు చెప్పమ్మా. అక్కడ గుర్తించడం కనుక ఆగిపోతే చూసేటప్పుడు ఉమ్. సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటైపోతుంది. అసలు ఆ, గుర్తించేవాడు ఆగిపోతే ఈ ఆ, సబ్జెక్టు తనకు తానుగా చూస్తాడు. అక్కడ ఆహా, ఇక్కడ వస్తు విషయాలు ఆ, మాయలో గ్రహిస్తాడు పరోక్ష జ్ఞానంతో, ఇంద్రియాల ద్వారా. అవును గురువు గారు. ఇది ఆగిపోయినప్పుడు ఈ మాయా నేను, చూచే నేను ఉన్నట్టుండి అనంతంగా తన స్వరూపాన్ని చూస్తుంది. అదే రియలైజేషన్. దానంతటది ప్రకాశిస్తే రియలైజేషన్. నీ ప్రవేశం లేకుండా ఆ, నీవు ఇక్కడ నాన్ సెల్ఫ్ ను వదిలిపెడుతున్నావు, అవునండి. రినౌన్స్ చేస్తున్నావు. దీన్ని మనం అవునండి. సన్యాసం అంటాం. అవునండి. అనాత్మని వదిలిపెట్టడం సన్యాసం, అవును. అహంకారాన్ని త్యజించడం సన్యాసం. అట్లా ఉమ్, రెండు ఒక చోటికే వెళ్తాయి. ఉమ్, నీ ప్రయత్నము లేకుండా ఆత్మ ప్రకాశిస్తే రియలైజేషన్ అన్నాం. అవునండి. 99% అదే జరుగుతుంది. ఆ గురువు గారు. ఇక్కడ ఏమిటి? నాన్ సెల్ఫ్ ను వదిలిపెడుతున్నావు, రెనౌన్స్ చేస్తున్నావు. యు ఆర్ గివింగ్ ఇట్ అప్. ఆ, మిగిలి ఉండేది ఆత్మేనని చెప్పదు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అని చెప్పదు. ఆ గురువు గారు. వదిలిపెట్టిన మిగిలేది ఆత్మే. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోయి ఉంది కదా. రెండు ఒకటి. ఆ గురువు గారు. ఏమ్మా? కాబట్టి ఆ గురువు గారు. ఉన్నాను అన్న ఎరుక ఉమ్, ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అవునండి. అది యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఆ గురువు గారు. గురువు ఏమ్మా? గారు ఇందాక ఆ, చెప్తున్నాను. పద్మజ గారు ఇందాక అడిగారు ఇందాక మన అహంవృత్తి మూలం యొక్క అన్వేషణలో చిత్తంశాన్ని మాత్రమే పరిగణించడం మూలంగా అది సూటిగా శుద్ధాత్మ చైతన్య సాక్షాత్కారానికి దారి తీస్తుందని నిన్న మనము అమృతవాణిలో చెప్పుకున్నాం. గ్యారంటీ. అంటే ఇక్కడ ఆభరణము ఇప్పుడు విషయ జ్ఞానం అంటే ఇందా పద్మజ గారు విషయ జ్ఞానం అన్నారు. అంటే ఆభరణం యొక్క విషయ జ్ఞానాన్ని మనము పట్టించుకోకుండా దానిలో చిత్తంశం అంటే బంగారం, చిత్తంశం అంటే అంతేగా. ఆ బంగారాన్ని మనము సు పరిగణించడం మూలంగా అంటే అక్కడ మనము ఆభరణం కనిపిస్తున్నప్పుడు దాన్ని బంగారం చూడలేం కదా గురువు గారు. చూడలేవు కాబట్టి విచారిస్తావు. రాయి మీద పెట్టి గీస్తావు, ఇదేమిటని విచారిస్తావు. గీసినప్పుడు ఆ రంగు కనపడ్డప్పుడు ఇది బంగారం అంటాం. దాని ఆకారం ఏదైనా ఉండని. అంటే యు ఆర్ టెస్టింగ్ ది ఆర్నమెంట్. ఇక్కడ కూడా ఆ గురుగారు అది testing. అది ద్వైతంలో అమ్మా. బాగా అర్థమవుతుంది గురుగారు. అమ్మా, ఇది కూడా ద్వైతంలో మాటే. నీవెవరివో తెలుసుకో అనేది కూడా ద్వైతమే. ఆహా, ఆత్మలో నీకు సృష్టి ఉండదు, ద్వైతమే. ఆ గురుగారు. ఎందుకని? చూచే జ్ఞానము బంగారంలో చూచేది, వస్తువును చూచేది ఒకటే. అక్కడ కూడా ద్వైతంలో ఆభరణం చూస్తున్నావు, గీత గీసి బంగారాన్ని గుర్తిస్తున్నావు. చూసే జ్ఞానం రెండు ఒకటే.
ఏమ్మా అదే ఇక్కడ అది విను విను ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధిని చూసే జ్ఞానము, ఆత్మని చూసే జ్ఞానము రెండు ఒకటే. బట్ రెండు ఒకటే, బట్ ఈ జీవుడికి తెలియదు కదా. అమ్మా ఇప్పటికీ ఆభరణానికి తెలియదు బంగారం అని, జ్ఞానానికి తెలుసు. జ్ఞానానికి తెలుసు నువ్వు ఈ దేహం ఒకటి ఉందని, జ్ఞానానికి తెలుసు తనకు తాను ఉన్నాడని. జాగ్రత్త అవస్థలో చూస్తున్నావు, కలగంటున్నావు, నిద్రలో కూడా నీవు ఉన్నావు. ఈ ఉన్నాననేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంది. అవును గురుగారు, అవును. సో ఈ జ్ఞానం అనేది అసోసియేట్ కానప్పుడు తనకు తాను ఉంటుంది. అది పాయింట్. అంటే ఇక్కడ గురువుగారు ఇక్కడ ఆభరణము అంటే పరిమితమైన జ్ఞానంతో మనం ఆభరణం యొక్క విషయ జ్ఞానాన్ని గ్రహించాం, ఇది ఆభరణము అని. బంగారం పక్కన పెట్టిన అంటే ఇక్కడ విషయ జ్ఞానాన్ని మనము గుర్తించకుండా ఉండాలంటే అక్కడ ఆభరణం దాని యొక్క తాలూకా విషయ జ్ఞానం మనం రిజిస్టర్ కాకూడదు. అంతేనా గురువు గారు? అంటే దాని గురించి పట్టించుకోకూడదు, ఆభరణం యొక్క విషయ జ్ఞానం మనం వదిలేయటం. అంతేగా మరి అప్పుడు విషయ జ్ఞానం వదిలేస్తే ఉండేది అదేనా ఇంకా? అంతేనా గురుగారు? అట్లా అంతేగా మరి. ప్రాపంచిక విషయ చింతన లేకపోతే ఆత్మచింతనే ఉంటుందిగా, రెండూ చింతనే. అందుకే అన్నారు మహర్షి, చింతా విహీనం హృది చింతయామి. రెండు చింతనే. లోక వ్యవహారం అంతరిస్తే ఆత్మ వ్యవహారం ఉంటుంది అక్కడ ఆటోమేటిక్ గా. ఎందుకని? చింత చేసేది రెండు జ్ఞానమే. అంటే ఇక్కడ మేమేమో విషయ జ్ఞానాన్ని సేకరిస్తున్నాం అన్ని ప్రదేశాలు. ఇక్కడ ఏమిటి? నీవే జ్ఞానమై ఉంటూ నీ స్వరూపాన్ని చూస్తున్నావు. అదే ఇందాక సరోజు కూడా అంతే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోవచ్చు. తనకు తానుగా గుర్తించడం అంటే అదే సబ్జెక్టు, అదే ఆబ్జెక్టు, అండ్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. అంటే అక్కడ ఆబ్జెక్ట్ సంబంధించిన విషయ జ్ఞానం లేకపోతే ఉండేది సబ్జెక్టే అంటారా? అంతేగా మరి. వెరీ సింపుల్, దట్ ఈస్ ద రైట్ పాయింట్. ఆ సబ్జెక్ట్ కూడా ఇట్ హస్ గాట్ ది కెపాసిటీ టు సీ ఇట్ సెల్ఫ్. అక్కడ బంగారానికి జడం కాబట్టి అది తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకుంటున్నావు. ఆభరణం కూడా బంగారం. ఇక్కడ జీవుడి దగ్గరికి వచ్చేసరికి ఆత్మ జ్ఞానవృత్తితో తన ఉనికిని తాను తెలుసుకోగలిగే సామర్థ్యం ఉంది ఇక్కడ. అదే సెల్ఫ్ రియలైజేషన్. జీవుడికి లేదు, దేహానికి లేదు, జగత్తుకి లేదు, దైవానికి లేదు. ఎందుకని? అవి ఆలోచనలు సూపర్ ఇంపోజ్ చేశాం సత్యం మీద. బంగారం మీద ఆభరణం పెట్టినట్టు సత్యం మీద జీవుడు, జగత్తు, ఈశ్వర భావనని పెట్టుకున్నాడు. అందుకని ఇవి నిజంగా కనపడుతూ ఉంటాయి. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? ఏది కొత్తగా రాదని ఎందుకన్నాడు? ఇప్పుడు కూడా నీవు అదే కాబట్టి. పోనీ ఇది పోతే అది వస్తుందా అంటే ఇప్పుడు ఇది లేదు కాబట్టి. జీవుడు ఒక ఊహా వస్తువు, జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యము. వీటికి దేనికి స్వయం ప్రకాశం లేదు. చూచేవాడు చూడబడేది ఉన్నంత వరకు చూడబడే వాటికి ఉనికి లేదు. ఎప్పుడైతే నీవు చూడటం ఆపేస్తావు, ఈ చూచే నేను తనకు తానుగా చూడటం అనేది రియలైజేషన్. ఈజ్ ఇట్ నాట్ సో సింపుల్? నేను ఏమన్నా ఈ పని ఆ పని చేయమన్నారా? లేదే. శాస్త్రాలు తిరగేయమన్నారా? లేదే. పూజలు పునస్కారాలు చేయమని లేదే, వ్రతాలు పూజలు చేయమని లేదే, యజ్ఞాలు హోమాలు చేయమని లేదే. అంత కష్టం ఎందుకు కష్టపడతావు? కొత్తగా ఏదో వస్తుందని. ఇవన్నీ కూడా నిశ్చలత్వం